చేయవే మనసా. ఈ సమయంలో మన మధ్యలో ప్రియులు నరసింహ పాస్టర్ గారు ఉన్నారు. వారు కొన్ని మాటలు క్లుప్తంగా సందర్భానుసారంగా తెలియజేస్తారు. బాగా ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయొచ్చు. మా స్తుతికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమగల మీ యొక్క నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఈ భూమి మీద నాయన వారి మీ ఆలోచన ప్రకారము, మీ యొక్క ప్రణాళిక ప్రకారం నాయన నేల మట్టితో మనుషులు నిర్మించిన దేవుడు వహిస్తున్నావు నాయన. మరి అలాగే అంతేకాకుండా మానవాళికి కావలసిన సమస్తమును కూడా ఏర్పాటు చేసిన దేవుడు వహిస్తున్నావు. ఈ భూమి మీద మరి సంవత్సరాలు బ్రతుకుటకు నాయన మరి కృప చూపి తిరిగి మరలా నరులారా తిరిగి రండి అని మీరు సెలవిస్తున్నారు. అదే క్రమంలో ఈ దినము నాయన మరి మీ దాసురాలు విజయమ్మ గారిని మీరు పిలుచుకుని ఉన్నారు. దేవా, విడవబడిన కుటుంబం, కుమారుడు విల్సను, కోడళ్ళు, మనవ సంతానము నాయన బిడ్డలందరినీ కూడా మీరు ఆదరించండి. తల్లి లేని లోటు ఎంతో మరి కుటుంబానికి బాధకరము. అయినప్పటికీ నాయన మరి మీరు ఓదార్చే దేవుడు అంటున్నావు నాయన, మరి ఆదరించే దేవుడు అంటున్నావు. ఆదరణకర్త, మహిమగల తండ్రి, మీ ప్రియులను తండ్రి, మీ బిడ్డలను ధైర్యపరచండి. ఈ యొక్క సాయంకాల సమయంలో నాయన మరి మీ యొక్క దాసుల యొక్క ప్రార్థన శరీరాన్ని నాయన మరి సమాధి చేయుటకు సిద్ధపాటు చేస్తుండగా దేవా, ఈ కార్యక్రమాన్ని ఘనముగాను మర్యాదగాను జరిగించి మీ నామమునకు మహిమ తీర్చుకొని నాయన మరి కుటుంబాన్ని, బిడ్డలందరినీ కూడా దీవించండి. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. వారి దుఃఖంలో తండ్రి మరి వారికి ఉన్న బాధను మీరే విలువైంది అనే విషయాన్ని, అందుకని విలువైనటువంటి ఆమె యొక్క మరణాన్ని మనము అశ్రద్ధగా కాకుండా సమాధిలో భద్రపరచడానికి నిరీక్షణ క్రైస్తవులకు ఉన్నది కనుక ఆ నిరీక్షణకు భంగం కలగకుండా మనం కూడా రాబోయే దినాల్లో ఇలాంటి ప్రాంతానికి వరుస క్రమంలో వచ్చేదానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో నేర్చుకోవాల్సినటువంటి అవసరతలు ఉన్నవి. అందువలన దయచేసి మీరు తొందర చేయకుండా ఈ సమాధి కార్యక్రమమును చక్కగా జరిగించలాగున అన్ని విధాల సహకారాలు అందించాలని ముందస్తుగా మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను.
అందరూ తల వంచండి, ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. ప్రియమగు పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన పాదములను బట్టి మేము ఈ సమయంలో నీ వద్దకు వస్తున్నాము. ఎందుకంటే నా యొద్దకు వచ్చి వాడిని నేను ఎంత మాత్రము త్రోసివేయను అని మీరు అభయమిస్తున్నందుకై స్థుతిస్తున్నాను. మీరు మా మధ్యలో కూడా వచ్చి ఉన్నందుకై స్థుతిస్తున్నాను. దేవదూతలు కళ్ళు చూస్తున్నారు. ఈ ప్రదేశం అంతా దృశ్యరూపంలో తిరుగుతూ ఉన్నారు. కాబట్టి ఈ సమాధి కార్యక్రమము ఎంతో విలువైనటువంటిది, సువాసనతో పరిమళంతో కూడినటువంటిది. ఇది చాలా మందికి తెలియక అనాలోచనగా క్రైస్తవ భక్తులను చిన్న చూపుతో చూస్తూ ఈ కార్యక్రమాలను తొందర పెడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి అపశృతులు ఈ సమాధి కార్యక్రమంలో జరగకుండా ఉండుటకు మీ దీవెన మా అందరికీ దయచేయమని, ఈ కార్యక్రమమును క్రమముగా జరిగించి ముగించడానికి మీ జ్ఞానముతో మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి మనవులు వేడుచున్నాము తండ్రి. ఆమేన్.